నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నాయి క్రెడిట్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోటరోలాలో ఒక మంచి డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. 18,000కి 1,000 ఇట్లా మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు. ఈ ప్రైస్ కేటగిరీకి 50 మ్యాప్స్ వాయిస్ కెమెరా 3D ప్యూరెడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. బాగుంది, నాకైతే బాగా అనిపించింది. సోనీ వాళ్ళ ఎల్వైటీ కెమెరా కూడా ఇస్తుంది, 600 సెన్సార్ది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్ వస్తుంది. ఓలివ్ గ్రీన్ కలర్, కోబాల్ట్ బ్లూ కలర్ అండ్ అర్బన్ గ్రే కలర్ అనమాట. సో మల్టిపుల్ కలర్ వేరియంట్స్తో పాటు స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 18,000 ఉంది. తర్వాత 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,000 ఉందన్నమాట. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నవి. అండ్ ఇక్కడ మీకు చాలా హైలైట్స్ అయితే మెన్షన్ చేసి మంచి కలర్స్తో పాటు వస్తుంది, పెద్ద డిస్ప్లే వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది, పిక్చర్స్ కూడా మీరు ఆన్ స్క్రీన్ చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకుని సేమ్ మిర్రర్ స్క్రీన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్రాసెసర్ వస్తుంది. Qualcomm వల్ల స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 30W ఛార్జరు, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్తో పాటే స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ 2 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. సో 4 years దాకా అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవాలనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకుంటే పోయి ఫ్లిప్కార్ట్ నుంచి అవైలబుల్ ఉంది, డీసెంట్గా ఉంది పోయి. నేనైతే ఒకటి మాట చెప్తాను, ఆఫర్స్ అప్లై చేసే గిట్ల ఇది 17,000కి ఏమో వస్తుంది. ఇంకొంచెం తగ్గియండి, 16,000కి వస్తే గిట్లా బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. కానీ పర్లేదు, డీసెంట్గా అనిపించింది నాకు. స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే బాగున్నది. అండ్ కెమెరా కాడ బాగా పనిచేస్తుంది. ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసుకోవచ్చు, 50 మ్యాప్స్ మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేసి సోనీ వాళ్ళది. సెల్ఫీ కెమెరా కూడా మంచిగా ఇచ్చిపోయి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ డ్రాబ్యాక్స్ అయితే పెద్ద గీత ఏం లేవు పోయి, చిన్న డ్రాబ్యాక్సే, అవి మనము పక్కగా అయితే పెట్టేయచ్చు అనమాట. అండ్ మైనర్ అనుకోవచ్చు, లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్బై ఈ స్మార్ట్ ఫోన్కి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ చూసుకుంటే OnePlus Nord CE4 Lite 5G ఉంది. దాని తర్వాత IQ Z9 ఉంది. తర్వాత రియల్మీ P1 Pro 5G కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్స్ అవుతుంది అనమాట. ఇది మోటరోలా G85 5Gకి స్మార్ట్ ఫోన్కి. ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే ఈ చెప్పిన స్మార్ట్ ఫోన్స్కి కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఓవరాల్ డీసెంట్గా ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు, పర్లేదు, బాగుంది. మంచి స్పెక్స్తో పాటు బడ్జెట్లో వస్తుంది, 20,000 లోపల వస్తుంది కాబట్టి నేను రికమెండ్ చేస్తాను పర్చేస్ చేసుకున్నాను. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయొచ్చు. వీడియో ఎట్లా నచ్చి మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు కదా, మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ మీద? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారు వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.